సార్ మీరు ఫస్ట్ మూవీలో కూడా మీ ఎంట్రీ డిఫరెంట్గా జరిగింది. ఒక క్యారెక్టర్ కృష్ణవంశీ గారి మూవీలో ఆ క్యారెక్టర్ రాకపోతే మీకు ఛాన్స్ ఇస్తామని చెప్పడం, లక్కీగా ఆ టైంకి ఆయన రాకపోవడం మీకు ఛాన్స్ వచ్చింది. అది సింధూరం అండి. ఓకే. సింధూరం ఇక్కడే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరే ఉండేదండి ఆఫీసు. ఓకే. నక్సలైట్స్ సినిమా అది. నేను అప్పుడు ఊరు వెళ్ళడం, తాడేపల్లిగూడెం, హైదరాబాద్. అప్పుడు బైక్స్ ఉండేవి. బైక్ వేసుకుని ఆఫీస్ దగ్గరకు వచ్చేటడికి, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా నువ్వు, ఆల్రెడీ ఉన్న క్రూ అందరూ సెలెక్ట్ అయిపోయారు, ఒకవేళ వాడు రాకపోతే ఆ క్యారెక్టర్ నీకు ఇస్తాడు. ఆయన 10ంటికి ఆయనతో మాట్లాడాను ఉదయం. అక్కడే నేను బైక్ పెట్టుకుని కూర్చున్నా, వీడు రాకూడదని. నేను రవితేజ గారు దానికి అసోసియేట్, దాంట్లో సెకండ్ హీరో, అప్పుడు బ్రహ్మాజీ గారు, వీళ్ళందరూ తెలుసు. అక్కడే వెయిట్ చేసే మధ్యాహ్నం 2, 3 అయిపోయింది. ఈ టికెట్లు కన్ఫర్మ్ చేయాలండి. కరెక్ట్గా మేనేజర్ సార్ ఆడెవడో రాలేదండి అని అంటే, ఇక్కడెక్కడ ఉన్నాడు పృథ్వీగాని పెట్టేసేయండి దానికి అన్నారు. అలాగా సింధూరం కృష్ణవంశీతోటి అలాగా వచ్చిన విధంగా నాకైతే మటుకు రకరకాల షేడ్లు ఉన్న క్యారెక్టర్లు ఇచ్చాడు తను. సింధూరం తర్వాత చంద్రలేఖ, సముద్రం. ఒక కమెడియన్ని మీరు మాంత్రికుడు చేస్తున్నారంటే ప్రజలు చూడరు, పీపుల్ దే వోంట్ యాక్సెప్ట్. కామెడీ 30 years ఇండస్ట్రీ అని ఆయన ముద్ర పడిపోయాడు. ఇప్పుడు మీరు భయంకరమైన మాంత్రికుడు అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరు, చూడు గెటప్ అని చెప్పి ఆయన అలా చేశారు. అది నాకు బాగా ప్లస్ అయింది. అది సినిమా యావరేజ్ అయినా నాకు అది బాగా ప్లస్ అయిందండి. సో నా ఐస్ చూసి తమిళ ఇండస్ట్రీలో నేను గర్వంగా చెప్పగలుగుతాను కృష్ణవంశీ గారి గురించి. విక్రమ్ గారు ఎవరిని పెడదాం విలన్గా, అందరూ రొటీన్ అయిపోయారు, ఎవరిని పెడదాం అనుకుంటే అది ఎందుకో తెలీదు, శ్రీ ఆంజనేయ సినిమా క్లిప్ వస్తుందండి, అది ఐస్ ఉండేది. ఇతను బాగున్నాడు, ఇతను కాంటాక్ట్ చేయండి అన్నారు. అంటే నెగిటివ్ షేడ్ విలనిజంలో కూడా ఒక కామెడీ ట్రాక్ నడుస్తున్నట్టే అనిపిస్తుంది మీ క్యారెక్టర్స్ అన్ని. ఇప్పుడు నేను చేసిన సినిమా పక్క కమర్షియల్ విలన్ అండి. ఓకే. కరడు కట్టిన విలను. ఫోన్ చేశారు, నేను ఇమ్మీడియట్గా ఎవడో ఒకడు మిమిక్రీ చేసి పిలుస్తాడు అనుకున్నాను. నేను మళ్ళీ ఫోన్ చేసి, సార్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తాను, మీరు అర్జెంట్గా రండి అంటే మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాను. 3 days ఉన్నాం, వర్క్షాప్ చేశాను, మేకప్ టెస్ట్ అయిపోయింది. ఆఫ్టర్ 9 years తర్వాత విక్రమ్ గారికి పెద్ద కమర్షియల్ హిట్ మొన్నే రిలీజ్ అయింది, వీరధీర సూర్ అన్న సినిమా. సో ఐఎమ్ గెటింగ్ సో మెనీ ఆఫర్స్ ఇన్ తమిళ్. ఓకే. సో మనకి టాలెంట్ డిలేడ్ నాట్ డినైడ్ అనేవాడు కృష్ణవంశీ గారు. డిలే అవుతురా, డినైడ్ కాదు. అది ఈ రూపంలో వచ్చింది త్రూ ఆయన సినిమా చూడటం, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయటం, అంత ఏదో మిరాకిల్గా జరిగింది అది. సో అక్కడ ఇప్పుడు నా పేరు అక్కడ మారుతి ప్రకాష్ రాజు, తమిళ్ వాళ్ళు పెట్టుకున్నారు ఇండస్ట్రీలో. ఓకే. ప్రకాష్ రాజు గారు అక్కడ అంత అవైలబిలిటీగా లేరని చెప్పి మారుతి ప్రకాష్ రాజు, ఈజ్ రిజెంబ్లింగ్ లైక్ ప్రకాష్ రాజ్, సో అని వెళ్తుంది జనాల్లోకి అని అలాగా చేస్తున్నారు. ఒక వెర్సటైల్ యాక్టర్ లాగా మొత్తం మీరు ఏ క్యారెక్టర్ అయినా ఇచ్చినా కూడా మీరు 100% మీ ఎఫర్ట్స్తో ఈరోజు 100కి పైగా సినిమాలు చేసి ఈరోజు ఈ స్టేజ్లో నిలబడ్డారు సార్. మీరు మీ ఓవరాల్ మీ ఇండస్ట్రీలో కావచ్చు, ఈ ప్రొఫెషన్లో ఎప్పుడన్నా రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఎప్పుడన్నా ఉందా సార్? చాలా ఉన్నాయండి అలాగా. పర్టికులర్గా మేకప్ వేసుకుని తీసేసిన రోజులు ఉన్నాయి. నేను ఎక్కడ బాధపడ్డానంటే, పేర్లు అయితే చెప్పను కానీ రీసెంట్గా జరిగింది. రామ్ చరణ్ గారి ఎంగేజ్మెంట్ అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు వాళ్ళ ఫాదర్ తోటి. వస్తే ఎవరండి అబ్బాయి అంటే, మా అబ్బాయి హీరో అవ్వాలి, బ్రహ్మాండంగా అవుతాడండి, మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి అని చెప్పి, అదే సినిమాకి చిరంజీవి గారు గెస్ట్గా వచ్చారు, నేను యాక్ట్ చేస్తున్న సినిమాకి, చాలా వైరల్ అయింది ఈ మధ్య అది. ఆ హీరో ఉండి ఇలాగే మీరు కూర్చున్నట్టే చిరంజీవి గారు కూర్చున్నారు, నేను మాట్లాడాను, దిగిపోయాను, దాంట్లో ఏ తప్పు లేదు, నా క్యారెక్టర్ అని చెప్పాను నేను. అదే అతను ఆ హీరో, ఆయన ఎవరో కూడా మాకు తెలియదండి, ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారండి అన్నారు. అది నాకు బాధ అనిపించింది. ఆయన ఎవరో కూడా తెలియదు అని నా నెంబర్ని ట్రావెల్ చేశారు చాలామందికి. ట్రావెల్ చేశారు, అది చాలా హర్ట్ అయ్యాను నేను. సో ఇలాంటివి ఉంటాయండి. అది అంటే ఎక్కడైతే మనం ఒకరి గురించి మంచిగా చెప్పాలి, బాగా మాట్లాడాలి అని అనుకునే, సో ఇక మనకి
ఎవడెలా పోతే మనకెందుకు, మన ఇప్పుడు మెగా ఫ్యామిలీ పోనీ భజన అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమని అనుకోండి, చాలామంది ఒకటే చెప్తారు. నాకు నచ్చిన హీరో చిరంజీవి గారు, నాకు నచ్చిన ఇంకొక పొలిటీషియను జనసేన అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, మా భీష్ముడు ఎమ్మెల్సీ, వీళ్ళకి భజన చేసుకుంటే చాలండి. నేను బయట అక్కర్లా, బయట భజనలు ఎందుకు, బయట భజనలు అయితే సుఖం లేదు. మా మెగా ఫ్యామిలీకి భజన అంటే చాలు. అది ఎంత వైరల్ అయినా కూడా ఎన్ని అంటే ఒకటి చెప్పారు, కామెంట్స్ అనేవి అసలు నేను చూడండి. ఇప్పుడు వాడు కామెంట్ పెడతాడు, వాడికి ఎంత కేర్ అండి నా గురించి, వాడి సమయాన్నంతా వెచ్చించి, వాడి పెళ్ళి అయితే పెళ్ళం బిడ్డలను కూడా పక్కన పెట్టి, వాడి తల్లిని పక్కన పెట్టి, వాడి కుటుంబాన్ని పక్కన పెట్టి నా గురించి ఆలోచించి పృథ్వీరాజ్ అలాంటి వాడు ఇలాంటి వాడు కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళకి హ్యాట్స్ ఇవ్వమంటారు. వాళ్ళకి హ్యాట్స్ అన్నమాట. వాళ్ళకి భవిష్యత్తులో కరోనాలు ఇలాంటి రాకూడదు ఇలా అని నేను ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇది ఋషులున్న త్రేతాయుగం ద్వాపరయుగం కాదండి ఇది. ఇలాగని నువ్వు సెలవు అయిపో అని ఇలా అంటే అయిపోవటానికి. సో వాళ్ళేంటే కొంతమంది మూర్ఖులు అలా ప్రవర్తిస్తారు, వాళ్ళని కూడా మనం ఫ్రెండ్స్గా తీసుకోవటం అండి అది. అది సార్ ఇప్పుడు మెగా ఎట్ 70 ఇయర్స్ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ ఏదైతే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం ఉందో మనం ఇంచ్ బై ఇంచ్ చూస్తూనే ఉన్నాం. ఒక సుప్రీం హీరో, ఒక చిన్న హీరో నుంచి సుప్రీం హీరో, ఈరోజు మెగా స్టార్, మెగా ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పచ్చు. ఓవరాల్గా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్స్ అందరూ కూడా ఈరోజు ఎలా నిలబడ్డారు, అంత స్టార్డమ్ తెచ్చుకున్నారో మనం చూసాం. అంటే ఏ విధంగా ఇన్స్పిరేషన్ ఇస్తారు అనుకుంటున్నారు? అంటే ఆయన టైం సెన్సు, హార్డ్ వర్క్, ఇది రాదు అని అసలు ఆయన లైఫ్లో ఇంతవరకు చెప్పలేదంట.